హాయ్ గైస్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మాత్రం జెన్యూన్గానే జాబ్ అప్డేట్స్ ఇస్తాను. జాబ్ అవైలబుల్లో ఉంటేనే లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఫ్రెషర్స్ జాబ్స్ కానీ, ఎక్స్పీరియన్స్డ్ కానీ, 10th పాస్డ్ అవుట్స్కి కానీ, ఇంటర్ కానీ, అన్ని రిలేటెడ్ జాబ్స్ని నేను పోస్ట్ చేస్తాను. డైలీ వీడియో ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జెన్యూన్ కంటెంట్ ఇస్తాను. నా తరపు నుంచి ఇది 100% ష్యూర్గా చెప్తున్నాను. ప్రజెంట్ అయితే హెచ్సిఎల్లో హైరింగ్ జరుగుతుంది. దాని జాబ్ డీటెయిల్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఓకేనా? డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై ఫర్ జాబ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి యాక్చువల్ వెబ్సైట్కి వెళ్తుంది. బిఫోర్ ఏంటి అంటే జాబ్ క్వాలిఫికేషన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, ఏం స్కిల్స్ కావాలి అనేది మనం మొత్తం చూద్దాము. జాబ్ టైటిల్ వచ్చి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ప్రోగ్రామ్ 2020 అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అనమాట. రోల్ వచ్చేసి జాబ్ టైటిల్. శాలరీ ఎక్స్పెక్టెడ్ 6 lakhs per annum. ఓకే. జాబ్ డీటెయిల్స్కి వస్తే ఎలిజిబిలిటీ ఏంటి అంటే హెచ్సిఎల్ హైర్ చేసుకుంటుంది 2025 బీటెక్ బ్యాచ్ అనమాట. ఏ స్ట్రీమ్ అంటే సిఎస్సి, ఐటీ, ట్రిపుల్ ఆర్ ఈసీఈ ఆర్ ఈఐఈ. ఈ 2025 బీటెక్లో ఈ స్ట్రీమ్ వాళ్ళు ఎలిజిబుల్ అని వాళ్ళు స్ట్రీమ్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఇది హెచ్సిఎల్ టెక్, వన్ ఆఫ్ ద వరల్డ్స్, మనకు ఆల్రెడీ తెలుసు హెచ్సిఎల్ అనేది టాప్ ఎంఎన్సి కంపెనీ. సో తప్పకుండా అప్లై చేయండి ఫ్రెషర్స్ ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారో. వాళ్ళు ఇంకేంటి మెన్షన్ చేశారు అంటే బీటెక్ ఇన్, ఆల్రెడీ చెప్పాము, సిఎస్సి, ఐటీ, ట్రిపుల్ ఈసీఈ అని మెన్షన్ చేశారు కదా. అండర్ గ్రాడ్యుయేట్ 2025 బ్యాచ్ అనమాట. ఓకే. అండ్ ఇంకోటి 70% ప్లస్ ఇన్ అంటే 10thలోని, 12th ఇంటర్లోని అండ్ డిగ్రీ అంటే బీటెక్లోని మనకి 70% ఉండాలి అని మెన్షన్ చేశారు. సో చూడండి, అబోవ్ 60 ఉన్నా కూడా అప్లై అయితే చేయండి. సో తప్పకుండా అప్లై చేయడం అయితే నేను చెప్పేది. గాయస్, ఎంఎన్సీ కంపెనీ కాబట్టి నా తరపు నుంచి ఫ్రెషర్స్కి ఏంటి అంటే ప్రతి జాబ్కి అప్లై చేయండి, రిటర్న్ టెస్ట్ రాయండి, పక్కా ఏదో ఒక జాబ్ వస్తుంది. స్టార్టింగ్ పీరియడ్లోనే అప్లై చేయకుండా ఏ ఎగ్జామ్స్, రిటర్న్ ఎగ్జామ్స్ రాయకుండా ఉండకండి. నేను జాబ్ చేస్తున్నాను, నాకు తెలుసు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. సో ఫ్రెషర్గా ఉన్నప్పుడే ఏదో ఒక జాబ్లోకి వెళ్ళాలన్నమాట. స్టార్టింగే మీరు ఈ కంపెనీ వద్దు అది ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్కి అప్లై చేయండి, రిటర్న్ టెస్ట్ రాయండి. ఓకేనా గైస్? జాబ్ అలర్ట్ సౌమ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జెన్యూన్ కంటెంట్ ఇస్తాను, డైలీ జాబ్ అప్డేట్స్ ఇస్తాను. సో గైస్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.